సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి చిన్నపిల్లలకి చెవులు ఎలా క్లీన్ చేయాలని అడుగుతూ ఉన్నారనమాట. సో చిన్నపిల్లలకి మ్యాక్సిమం చెవులు బయట నుంచి క్లీనింగ్ ప్రాసెస్ అనేది నేను ఆల్రెడీ వీడియో అనేది షేర్ చేశాను, బాబుని చూపించి కూడా షేర్ చేశాను. సో ఎవరైనా సరే కొంచెం క్లాత్ని కొంచెం తడి చేసి చెవులు పైన అండ్ లోపల స్నానం చేయించి వచ్చిన వెంటనే కొంచెం తడి క్లాత్తో క్లీన్ చేస్తే చెవు మొత్తం క్లీన్ అయిపోతూ ఉంటుంది. అండ్ లోపలికి మనకి గుమిలి తీయడానికి ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట, ఇయర్ బడ్స్తో కానీ లేదా ఏదైనా టవల్తో కానీ. సో చెవు తుడచాలంతే, అంటే లోపల హోల్ కూడా కొంచెం టవల్ని లాస్ట్ ఫోల్డింగ్ చేసి కొంచెం అలా క్లీన్ చేయాలి. అది కూడా మెత్తటిది, లాస్ట్కి ఎడ్జెస్లలో పొరలు ఉంటాయి కదా టవల్వి, ఆ టవల్తోని జస్ట్ అలా అనాలి. కానీ ఇంకా గట్టిగా మడతేసి టవల్ని లోపలికి వేసి ఆ లోపల ఉన్న గుమిలి మొత్తం తీస్తూ ఉంటారనమాట. ఇది చాలా మిస్టేక్. సో ఇలా చేయకూడదు. చెవులు చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వాటంతట అవే క్లీన్ చేసుకుంటాయి. అండ్ ఆ గుమిలి ఏదైతే ఉంటుందో అది వాళ్ళు పడుకున్నప్పుడు లేదా మామూలుగా ఆడుకుంటున్నప్పుడు కూడా అప్పుడప్పుడు దానంతట అదే బయటకు వచ్చేస్తుంది. సో మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దు. సో అది దానంతట అదైతే బయటకు వస్తుంది. ఎక్కువగా గడ్డ కట్టినట్టయితే మాత్రం హాస్పిటల్లో ఒకసారి చూపించి ఇయర్ డ్రాప్స్ తెచ్చి వేస్తే అది మెత్తగా అయిపోయి బయటకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మీరు ఎలాంటివి ఇయర్ బడ్స్ కానీ సూదులు కానీ అండ్ పినీసులు కానీ పెట్టి తీయడానికి ట్రై చేయకండి. సో మీరు ఎంత ట్రై చేస్తే అంత లోపలికి వెళ్ళిపోతుంది అది. సో లోపలికి వెళ్ళిపోయి కర్ణబేరికి ఏదైనా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దు. సో ఈ గుమిలి అనేది తీయడానికి అస్సలు ట్రై చేయకండి, దానంతట అదే బయటకు వస్తుంది. సో మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దు. సో చెవులు అనేవి వాటంతట అవే క్లీన్ అవుతాయి అన్నమాట. ఇలాంటివి ఏమి ప్రయోగాలు చెయ్యరు. అండ్ చాలామంది చేస్తూ ఉంటారు కాబట్టి ఆయిల్ వేయడము, దాని తర్వాత పిన్నులు ఇలాంటివి పెట్టడం. అండ్ పడుకొని ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకి ఎక్కువగా చెవులోకి వెళ్ళిపోతాయి పిల్లలకి, ఇక్కడ మూతి నుంచి చెవులోకి వెళ్ళిపోతాయి పాలు, వెళ్ళిపోయి అక్కడ పాలు గడ్డగట్టి చెవు ఇన్ఫెక్షన్ అవుతుంది. సో ఇన్ఫెక్షన్ అయ్యి చీము అండ్ వాపు ఇలాంటిది వస్తూ ఉంటుంది అనమాట. చీము వాపు ఎప్పుడైతే కనపడుతుందో అప్పుడు మీరు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మీకు ఓన్గా ఆ డ్రాప్స్ అనేవి వేయడానికి ట్రై చేయకండి. మెడికల్ షాపుల్లో తెచ్చి వేయడం ఇలాంటివి పిల్లలకి చేయొద్దు. సో మనకి పెద్దవాళ్ళకి 30 years అండ్ 25 ఇలా ఉన్న వాళ్ళకి అలా వేసుకోవచ్చు, వాళ్ళకు కూడా డేంజరే, కానీ ఎమర్జెన్సీలో తెచ్చి వేసుకోవచ్చు. కానీ చిన్నపిల్లలకి ఇలాంటి ప్రయోగాలు అస్సలు చెయ్యరని ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో పడుకొని ఫీడింగ్ ఇవ్వడం అనేది మానేసేయండి ఫస్ట్, ఇలాంటి ఇయర్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. సో చూసారు కదా ఈరోజు వీడియో. ఆఫ్టర్ డెలివరీ చిన్నపిల్లలకి మనం చెవులు క్లీన్ చేయడం ఎలా అని అండ్ ఈ గుమిలి అనేది ఎలా తీయాలనే దాని గురించి ఈరోజు వీడియో. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.